హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి గ్రాండ్ లాంచ్ గ్రాండ్గా ఉందా అని అంటే ఖచ్చితంగా నాగార్జున పార్ట్ వరకు బాగా గ్రాండ్గా అనిపించింది. అండ్ నిజంగానే మీకు ఏమనిపించిందేమో కానీ నాకు అసలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని షో స్టార్ట్ అయినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. అది ఏమైపోయింది అంటే అసలు తెలియకుండానే రాను 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 అసలు గాల్లో కలిపేశారు. మనం ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుందేమో అన్న అది నాకు అనిపించింది ఆ షో స్టార్ట్ అయినప్పుడు అండ్ ప్రోమో చూసినప్పుడు. అండ్ హౌస్ ప్రోమో అయితే అదరగొట్టిండు అని చెప్పేసి అన్నాం కదా. సో అంతకు మించి ఉంటుందేమో అనుకున్నాను. బట్ అంతకు మించి అయితే ఏమీ లేదు. ఏదో ఆమెకే వస్తూ దన 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 కట్టు 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 అన్నట్టుగా ఫాస్ట్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా క్లోజ్ చేసినట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్గా. సో అట్లీస్ట్ ఏదో అనుకొని ఏదో స్టార్ట్ చేసి ఏదో అయిపోతుంది అని అంటే మరీ ట్విస్టులు ఇవ్వాలి కానీ మరీ ఈ రేంజ్లోనే. నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే నాగార్జున గారి ఎంట్రీ అదిరిపోయింది. నాకు హౌస్ టూర్ చేసినప్పుడు నాగార్జున గారిలో ఉన్న యాక్టివ్ అసలు మామూలు వేరే లెవెల్ అనిపించింది. అసలు నాగార్జున గారు హౌస్ చూపించేటప్పుడు కానీ నాగార్జున గారికే హౌస్లో టాస్క్లు పెట్టినప్పుడు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అరే మనం ఏమనుకున్నాము అంతకు మించి ఉండేలా ఉందే, అసలు షో అంటే రచ్చలేపేలా ఉందే అనే ఫీలింగ్ అయితే షో హౌస్లోకి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు బిగ్ బాస్ ఛాలెంజ్తో తీసుకెళ్ళినప్పుడు అసలు ఆ ఒక్కొక్క హౌస్ని రివీల్ చేయడానికి ఒక టాస్క్ ఆడినప్పుడు ఆ ఇంటెన్షను ఆ క్యూరియాసిటీ అసలు మొత్తము ఈ కంటెస్టెంట్స్ ఎంట్రీ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా డల్ అయిపోయింది. సో ఈసారి ఏంటి అని అంటే కంప్లీట్గా ఓవరాల్గా కామనర్స్కి హైలైట్ అంటే కామనర్స్కి ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించాలనుకోని బీబీ టీము ఇదంతా ప్లాన్ చేస్తుందా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీకేమనిపించిందేమో తెలియదు కానీ బట్ నాకు పర్సనల్గా అనిపించింది. సో ఓవరాల్గా నిన్న జరిగిన ఎపిసోడ్లో చాలా ఫాస్ట్గా క్లోజ్ చేయొచ్చు, పెద్ద మ్యాటర్ అయితే ఏమీ లేదు. సో దీన్ని కూడా లాగి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో ఓవరాల్గా 9 మంది సెలబ్రిటీస్ని తీసుకున్నారు. సో 9 మంది సెలబ్రిటీస్లలో నిజంగా ఎవరికైనా ఒక ఇప్పుడు ఆశా షైన్ గారు ఉన్నారు, ఆమె ఎమోషనల్ ఏవి ఉంది అని చెప్పేసారు. కానీ అక్కడ అంత పెద్దగా ఎమోషనల్గా నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం లేదనిపించింది. సో బిగ్ బాస్కి నిజంగా క్లారిటీగా టైం మిస్ అయింది. ఆ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైం టేకెన్ తీసుకునే టైం ఏదైతే ఉందో అది కంప్లీట్గా మిస్ అయినట్టుగా అనిపించింది నాకు. ఎక్కడ చూసినా ఏ విధంగా చూసుకున్నా కూడా పెద్దగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయింది. అరే ఎలా అంటే వస్తున్నారు పోతున్నారు పెద్దగా ఏముంది. ఏవీలు అయితే నిజంగా ఏవీలు ఎంత బాగా కట్ చేయొచ్చు అంటే అంత బాగా కట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం ఎన్నో ఏవీలు చూసాం కానీ ఇలాంటి వరస్ట్ ఏవీలు చూడలే. నాకు నిజంగా అనిపించింది ఏం జరుగుతుందిరా బాబు అనిపించింది. ఇమాన్యుయల్ ఏవి అసలు నిజంగా ప్రాపర్ ఎడిటింగ్ కూడా లేదబ్బా దాంట్లో కంప్లీట్గా. అసలు ఏదో డ్రోన్ షాట్ 4 డ్రోన్ షాట్లు పెట్టారు. అసలు మినిమం ఆ కామన్ సెన్స్ లేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఏవి అంటే నిజంగా వాళ్ళని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి ఆడియన్స్లోకి. అరే నిజంగా ఎంత హట్టుకుపోయేలా ఉండాలి, లేదంటే ఎంటర్టైన్మెంట్లో ఉండాలి. ఏదో కవర్ షూట్లో రఫ్ కట్ తీస్తారు చూసారా, ఏదో ఆడిషన్స్కి వచ్చి తీసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరు అనుకోకపోయినా. ఆ కలరింగ్ ఏంది, ఏదో ఊర్లోకి తీసుకెళ్లారు, 2 డ్రోన్ షాట్లు వేశారు, ఏదో చెరువు గట్టు గుసబెట్టారు, తీసుకొచ్చారు, అయిపోయింది, స్టేజ్ మీదకి ఎంట్రన్స్ ఇచ్చారు. నిజంగా ఇంత గ్రాండ్ లాంచ్ టీఆర్పీ బద్దలైపోతుంది అనుకున్నాం కానీ టీఆర్పీ కాదు. ఈసారి ఈ గ్రాండ్ లాంచ్ కానీ చూసుంటే జనాలకి సర్దేస్తారు ఈసారి. అరే ఏదో అనుకుంటే ఏదో చేస్తారు. అసలు పాపం మన ఎవరు సుమన్ శెట్టి గారిది అసలు అది ఏవి అయినా పాపం కదా, కూర్చోబెట్టారు 4 సీన్లు టక అసలు ఎంత ఎమోషనల్గా కట్ చేయొచ్చు. తను చాలా వరకు బయటకు కనిపించట్లేదు, దాని మీద ఏదైనా చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఏమీ లేదు, జస్ట్ ఏదో నామకే వస్తూ టైం లేదు. అరే కొట్టేంట్రా దన అయిపోవాలరా, అరే నాకు ఇప్పటికల్లా షూట్ కంప్లీట్ ఇచ్చేసేయాలి, ఎడిటింగ్. అరే నిజంగా ఎడిటర్ అయితే అసలు మామూలు కాదు. చిన్న బీజం లేదు, ఏమీ లేదు, ఒక ఎలివేషన్ లేదు, పెద్దగా ఏమీ లేదు, స్లో ఎంట్గా వెళ్ళిపోతూ ఉంది. అంతకుమించి పెద్ద రచ్చ నడిపించాల్సి ఉంది. భరణి గారు ఏవి మొత్తం కంప్లీట్గా ఏదో ఆయన పెద్ద విలను, బయట కూడా విలనా. అరే క్యారెక్టర్ వైజే విలను, బట్ దాన్ని కొంచెం ఆ స్పైసీనెస్ ఉండాలి. ఓవరాల్గా ఏంటంటే ఒక రౌడీ లాగానే చూపించినట్టుగా నాకు అనిపించింది భరణి గారి విషయంలో. దానికి బిగ్ బాస్ మళ్ళీ ఇంతో డ్రామా చేయడం, తను ఏకంగా నాకు అలా ఆ రెడ్ బాక్స్ ఏదైతే ఉందో ఆ రెడ్ బాక్స్ గురించి మాట్లాడినప్పుడు అయితే మస్తు అనిపించింది నాకు. అది బిగ్ బాస్ వద్దు, అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ తర్వాత ఎందుకు, ఆల్మోస్ట్ అందరిని పిలుస్తారని తెలుసు కదా, జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ. బిగ్ బాస్ నువ్వు స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పడానికి తప్పితే అంతకుమించి ఆడ ఏముందని మ్యాటర్.
సో అసలు సంబంధమే లేకుండా ఏవి ఎవరిదైనా ఇప్పుడు సంజన గారు ఏవి ఎంత బాగా కట్ చేయొచ్చు, ఆమె ఎంత ఎమోషనల్గా మాట్లాడిందో అక్కడ అవి ఏవిలో అవి ఏమి కనిపించట్లే. ఏదో 4 వాక్లు 4 లొకేషన్స్ పెట్టుకొని నడిపించినట్టుగా అనిపించింది, కానీ ఏవిలో ఎక్కడ కూడా ఏ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేదు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో ఇది అసలు నాకు ఈ సంజన గారు ఏవి కానీ, ఇమాన్యుయల్ ఏవి కానీ, మన బర్నీ గారు ఏవి కానీ, సుమన్ శెట్టి గారు ఏవి కానీ, అసలు ఏమన్నా ఉందా, ఆశా షైని గారు ఏవి కానీ, అసలు వాళ్ళు చెప్పిన ఎమోషన్కి అక్కడ ప్రోమోలో చూపించిన దానికి అసలు సంబంధమే లేదు. క్వైట్ ఆపోజిట్గా ఉంది. టైం లేక టక తీసుకెళ్ళంటారా, టక అయిపోగొట్టంటారా అన్నట్టుగానే ఉంది. అసలు గ్రాండ్ లాంచ్ లాగా నిజంగా అనిపించింది నాకు. నాగార్జున గారి పార్ట్ ఏదైతే ఉందో హౌస్ టూర్ చేసినప్పుడు, ఆ గ్రాండ్ లాంచ్లో ఆ హౌస్ టూర్ చేసినప్పుడు మాత్రం అది గ్రాండ్ లాంచ్గా ఉంది. హౌస్ అద్దరగొట్టాడు, మామూలుగా లేదు, అద్దరగొట్టాడు. అవుట్ హౌస్ అండ్ ఓనర్స్ టెనెంట్ లాగా చాలా బాగా అనిపించింది. అండ్ హౌస్ అట్మాస్ఫియర్ కానీ, కలరింగ్ కానీ, చాలా ఫినిషింగ్ కానీ చాలా క్లారిటీగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చాలా అంటే చాలా మిస్ఫైర్ అయినట్టు అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా పెద్దగా ఇప్పుడు వీళ్ళు డ్యాన్స్ చేశారు, దాని మీద పెద్ద ఇప్పుడు తనుజ డ్యాన్స్ చేసింది, అక్కడ వరకు తనుజ వరకు ఓకే అనిపించింది. తర్వాత వచ్చిన వాళ్ళందరూ టైం లేదు, తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా హౌస్లోకి పంపించేయాలి అన్నట్టుగానే ఉంది అందరినీ. రాము రాథోడ్ వచ్చాడు, రాము రాథోడ్ది కూడా పెద్దగా ఇంపాక్ట్ చేసిన. ఆల్రెడీ రాను ముంబైకి రాను సాంగ్ దాని మీద డ్యాన్స్ చేశాడు. ఏదన్నా కొత్తగా ఉండాలి కదా. బిగ్ బాస్ అంటే ఇప్పుడు BB9 అంటే మనం ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. ఆ కొత్తగా ఎక్స్పెక్ట్ చేసేది అక్కడ లేనప్పుడు ఇంకా ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది? నువ్వు ఎన్ని ట్విస్టులు ఇస్తేంది, ప్రతిసారి కూడా అలాగే అయిపోతుంది. గ్రాండ్ లాంచ్ ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఈ అగ్ని పరీక్ష షో పెట్టేసి ఏదో పొడి చేసాము, అసలు మామూలుగా జనాలకు రచ్చలేపాము, ఏదో చేసాము. మరి అభిజిత్ మిస్ అయ్యాడే. అగ్ని పరీక్ష షో నుంచి వచ్చిన జడ్జెస్లలో అభిజిత్ మిస్ అయ్యాడే. అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఎందుకు? జనాల్లోకి తీసుకెళ్ళడం ఎందుకు? తర్వాత మీరే రిటర్న్ అవ్వడం ఎందుకు? అది మరి ఏ విధంగా మీకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియట్లేదు, కానీ సో మీకు వర్కౌట్ అవుతుందా లేదా అది చూసుకోండి ఫస్ట్. సో కామనర్స్ ఉన్నారు. నిజంగా నాకు ఇది ఒక క్లారిటీ ఇవ్వండి, మీరే ఇవ్వండి, నేను అన్నాడు కాదు. 6 మంది సెలబ్రిటీ కామనర్స్ని హౌస్లోకి పంపించారు. ఫస్ట్ 5 అన్నారు, తర్వాత మరి 6 ఎందుకు వచ్చారు? 6 తీసుకోపోయారు, ఓకే. మరి మిగతా వాళ్ళకి అట్లీస్ట్ ఒక అప్రిషియేషనో లేదంటే వాళ్ళతోటి ఏదో ఒక ఇంటరాక్షనో స్టేజ్ మీద కొంతవరకు వాళ్ళకంటూ ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా. సీరియస్గా చాలామంది అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఈ షో కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళ ఫ్యాషన్తో వచ్చారు. డబ్బులు ఖర్చు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు కరెక్ట్ అని చెప్పట్లే. బట్ ఆ ఇంటరాక్షన్ అనేది అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఇంట్రడక్షన్ కానీ ఏదో ఒక స్టేజ్ మీద వాళ్ళకంటూ కొంత స్పేస్ ఇస్తే బాగుండేదేమో. తీసుకొచ్చి బొమ్మలా కూర్చోబెట్టారు. తర్వాత మీరు అందరూ రండి ఒక ఫోటో ఇచ్చేస్తాను అని చెప్పేసి పంపించడం అనేది వరెస్ట్ థింగ్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ దమ్ము శ్రీజ ఉన్నారో, ఈ దమ్ము శ్రీజ నిజంగానే యాక్టివ్ అయి ఉండొచ్చు, హైపర్ యాక్టివ్ అయి ఉండొచ్చు, అద్దిరిపోయే కంటెస్టెంట్ అయి ఉండొచ్చు. బట్ బిగ్ బాస్ హౌస్లో ఆడాన్ని అంత క్యాపబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అగ్ని పరీక్ష షో అనేది కంప్లీట్గా డిఫరెంట్, బిగ్ బాస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్, అసలు సంబంధమే ఉండదు. ఇక్కడ ఆడిన టాస్క్లు తొప్పాస్ టాస్క్లు, అసలు అయ్యో టాస్క్లు, అసలు ఆ జడ్జెస్ అదొక పెద్ద జడ్జిమెంట్. సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ జ్యూరీ ఎవరైతే ఉన్నారో, ఈ 3 వచ్చారు కదా, ఈ జ్యూరీ అభిజిత్ 4 కదా, వీళ్ళ నుంచి ఎవరినన్నా వాళ్ళు ఇచ్చిన 3కి గ్రీన్ ఇచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? మీ జడ్జిమెంట్ కంప్లీట్గా రాంగ్ కదా అక్కడనే. సో శ్రీజ వచ్చింది, శ్రీజకు అంత ఎలివేషన్ ఇచ్చేసి ఏకంగా ఓటప్పిల్లికి మాట్లాడుకొని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే శ్రీజ పేరు రావాలి, శ్రీజాని హైలైట్ చేయాలి, శ్రీజాని లేపాలి అన్నట్టుగా ఉంది. ఇంకా ఏకంగా శ్రీజకి అంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మాస్క్ మ్యాన్కి అసలు వీళ్ళు ఏందనంటే ఎదుటి వాళ్ళని ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని తక్కువ చేయడమే కదా. ప్రతిసారి వచ్చిన వాళ్ళ మీకు కాంపిటీషన్ ఎవరండి, మీకు ఎవరు చూసారు? అరే అసలు క్లారిటీగా మీరు చెప్పే దాంట్లో అట్లీస్ట్ మీరు చెప్పే దాంట్లో అన్న క్లారిటీ ఉండాలి. దమ్ము శ్రీజ అని చెప్పేసి చెప్పడము, ఈ నుంచి తీసుకెళ్ళడము, ఆ లోపలికి తీసుకెళ్ళడం, అసలు ఈమె ఏకంగా ఓటప్పిలే చేసుకుంటుంది డైరెక్ట్గా. ఎప్పుడో ఫైనల్ ఎపిసోడ్లో జరగాల్సింది గ్రాండ్ లాంచ్ స్టేజ్ మీదనే ఓటప్పిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ దివ్యాకి ఎలివేషన్, దివ్యాకి కూడా అసలు ఓటప్పిల్లాగానే ఉంది. అట్లీస్ట్ అది కట్ చేయడానికి కానీ అట్లీస్ట్ మాట్లాడి ఆపేయడానికి కూడా లేదు. నవదీప్ అయితే ఏకంగా దుమ్ము లేపేశాడు. అసలు కంటెస్టెంట్ అసలు ఇలా కాదు అలా కాదు, దమ్ము శ్రీజ ఒంట్లోనే దమ్ము అది ఇది అని చెప్పేసి ఓ రేంజ్లో వేసుకున్నాడు.
అసలు అసలు అంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదేమో నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడే ఓటప్పిల్ అడిగినాక ఆ ఫైనల్ దాకా ఉండాల్సిన అవసరం ఉంది. ఫైనల్లో కూడా వాళ్ళు ఓటప్పిల్ కోసము ఎంత చేస్తారు, టాప్ 6 టాప్ 7 అట్లా టాప్ 5 ఉన్నప్పుడు వాళ్ళకు ఓటప్పిల్ ఇస్తారు. ఆ ఎమోషనల్ అది ఇప్పుడు ఏకంగా గ్రాండ్ లాంచ్ స్టేజ్ మీద మెయిన్ స్టేజ్ మీద అడిగే రేంజ్లో ఉంది. హౌస్లో కూడా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్టుగా కనిపించట్లేదు. ఇదంతా చిల్లచిల్లగా కనిపించింది నాకైతే. నాకు పర్సనల్గా కొంచెం ఎక్కడో తెలియని అది. కానీ సృష్టి వర్మకు కూడా సాంగ్ ఏదో అసలు ఆ సాంగులు కూడా ఒక డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అంటే ఒక క్రియేషన్ అనేది లేదు. అరే ఒక ఇంపాక్ట్ అది చూడగానే ఒక బోమ్ అనే అంత క్రియేటివిటీ అయితే లేదనిపించింది. ఎందుకంటే అంత టైం లేదు. ఫస్ట్ థింగ్ బిగ్ బాస్ టీమ్కి సెట్ వర్కే 4-5 రోజులు ముందు వరకు కూడా కంప్లీట్ అయింది. మొన్న ఒక 3-4 డేస్ కిందనే కంప్లీట్ అయింది సెట్ వర్క్ కంప్లీట్గా అవుట్. ఆ చెక్ చేసుకోవడము అంటే ఒక దిక్కు నుంచి వర్క్ నడుస్తుంది, ఇంకో దిక్కు నుంచి లోపల హౌస్ టూర్ అంతా ఆ కెమెరాస్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ చాలా పనులు ఉంటాయి. కానీ బిగ్ బాస్ ఈసారి లేట్ అయింది. కానీ ఆ సెట్ వరకు సెట్ మాత్రం చాలా ఫినిషింగ్ చాలా బాగుంది, చాలా క్లారిటీగా ఉంది. సృష్టి వర్మ అంత బాగా చేస్తారు. అసలు ఆ సాంగ్స్ ఏంది ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినట్టుంది. ఒక రిజిస్టర్ అయ్యేటట్టుగా లేదు. అరే వీళ్ళు బాగా చేశారా అన్నట్టు లేరు. సో మనీష్ని లాస్ట్ వరకు మనీష్ నుంచి డైరెక్ట్ అక్కడ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు జడ్జెసే మీరు పనికిరారు అని చెప్పేసి అన్నీ నువ్వు లూజర్ అని చెప్పేసి అన్న మనీష్ని కూడా ఒక డిఫరెంట్ వేలో వీళ్ళకి అసలు ఏ కార్నర్లో చేసుకొని ఏ విధంగా చేసుకొని వీళ్ళు సెలెక్ట్ చేశారనేది తెలియదు. సో వీళ్ళకు ఇంపాక్టు లేదు, అసలు సాంగ్స్ రిజిస్టర్ అవ్వలేదు. అసలు ఆడియన్స్ని నిజంగానే మరీ గాల్లో తేలిపిద్దాం, గాల్లోనే ఉంచేద్దాము అనే రేంజ్లో అయితే గ్రాండ్ లాంచ్ అనిపించింది. బట్ బికాజ్ ఆఫ్ ఓన్లీ నాకు అనిపించింది ఏంటంటే కంప్లీట్గా ఓవరాల్గా చూసుకుంటే నాగార్జున గారి పార్ట్ వర్క్ సూపర్గా అనిపించింది. హౌస్ టూర్ వర్క్ అదిరిపోయింది. తర్వాత కంటెస్టెంట్స్ ఎంట్రీ ఏదైతే ఉందో అది మరీ బక్వాస్ అయిపోయినట్టుగా నాకు పర్సనల్గా అనిపించింది. బట్ మీరు అనుకునే రేంజ్కి అయితే రీచ్ అయిందా లేదా అనేది నాకు తెలియదు, కానీ నాకైతే అస్సలు అనిపించలేదు. ఒక రేంజ్లో ఉండేది అది ఎవరినే ఏదో విధంగా అసలు హౌస్లోకి ఆల్రెడీ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, హౌస్లోకి వీళ్ళు వెళ్ళాలి అనేది ఫిక్స్ అయిపోయారు. ఇంకోటి ఇక్కడ ఇంటి ఇచ్చింది, ఇక్కడే కాదు మీరు ఇంకొక స్టేజ్ మీద కూడా ఉండబోతున్నారో ఏదో శ్రీముఖి డైలాగ్ ఒకటి వేసింది. నెక్స్ట్ ఈ స్టేజ్ కాదు ఇంకో స్టేజ్ మీద ఉండబోతున్నారు అన్నట్టుగా ఒక హింట్ అయితే ఇచ్చింది శ్రీముఖి. అది క్లియర్గా అర్థమవుతుంది. బట్ అనుకున్నంత రేంజ్లో వర్కౌట్ అయితే అవ్వలేదు. అండ్ గ్రాండ్ లాంచ్లో నిజంగానే తేజ మన వీళ్ళు హౌస్లోకి వెళ్ళాక కూడా కామన్ మ్యాన్స్ మరీ అతి చేస్తున్నారేమో అనిపించే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. బట్ ఒక్కరోజు చూస్తే అర్థమైపోతుంది ఇలా ముచ్చటైంది అనేది. సో అగ్ని పరీక్ష షో ఎలా ఉంటుంది, బిగ్ బాస్ షో ఎలా ఉంటుంది, మనం ఎవరిని ఏ విధంగా చూడబోతున్నాం అనేది. బట్ ఏంటంటే ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే చూడాల్సిందే అంటే ఓకే మనకు బిగ్ బాస్ ఇష్టం కాబట్టి చూడాల్సిందే నువ్వు అన్నట్టుగా మనకు రుద్దడమే తప్పితే ఇంకేం లేదు. మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా షో చూడాలి. ఇప్పుడు అగ్ని పరీక్ష లాస్ట్ 2 ఎపిసోడ్లు ఎంత బాగున్నాయో ఇప్పుడు మళ్ళీ ఆ ఇంపాక్ట్ అనేది దీని మీద చూపించుకుంటే అసలు మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోదురా బాబు, మామూలుగా షో చూస్తే బెటర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. నాకు పర్సనల్గా అయితే అదే అనిపించింది. ఓన్లీ నాగార్జున గారి పార్ట్, మిగతా అంతా ఉట్టే తుస్స అంత డొల్లా అంటారు చూసారా, ఆ రేంజ్లో ఉంది అనమాట. సో మొత్తానికి గ్రాండ్ లాంచ్ గ్రాండ్గానే వెళ్ళిపోయింది, వచ్చినంత సేపట్లో వెళ్ళిపోయింది అనమాట అంత ఫాస్ట్గా. సో మొత్తానికి అయితే ఇదే. సో వెరీ సూన్ మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఖచ్చితంగా ఇప్పటి నుంచి మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకల అని ఉంటుంది. ప్రతిదీ మన స్టోరీలో పెడతాము, ప్రతిదీ వీడియో చేసి పెట్టలేము కాబట్టి ఒక 2-3 అప్డేట్స్ వచ్చినా కానీ అప్పుడు మీకు వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్